హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే కల్కి రివ్యూ అన్నమాట. అసలు ఏం చెప్పాలి, నేను ఫస్ట్ షోకే పోయినా కానీ వస్తుంటే ట్రాఫిక్ అని అది అని ఇది అని ఈ టైంకి అయింది. పొద్దున 8:30 షోకి పోతే 11:30కి సినిమా అయిపోయింది. వచ్చేసరికి ఈ టైంకి అయింది. సో ఇక రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం రెడీ అయ్యకుండా. అసలు నాయి మామ నీకు దండం, నువ్వు హాలీవుడ్ లో ఉట్టాల్సిన వాడివి మా టాలీవుడ్ లో పుట్టినావు అనుకో. మా టాలీవుడ్ కో దేవుడు. రాజమౌళి ఒక కన్నా అయితే నాగశ్విని ఇప్పుడు ఇంకో కన్నా అన్నమాట. నువ్వు తీసింది టాలీవుడ్ మూవీ కాదు మామ, హాలీవుడ్ మూవీ. హాలీవుడ్ రేంజ్ నా మైండ్ లోకి వెళ్ళి అస్సలు పోతలేదు. నేను 3Dలో చూసి వచ్చాను అనమాట. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ ఎవరైనా మూవీ నాకు అర్థం కాలేదు మంచిగా లేదన్న డిప్పవించాలి ఒక్కటే ఏం కాదు. సో అంత బాగుంది మూవీ అయితే మాత్రం. వాళ్ళు మూవీ చూడలేదు అన్నమాట. ఇట్లా మాట్లాడే వాళ్ళు అయితే వాళ్ళు మూవీ చూడలేదనే అర్థం చేసుకోండి. వాళ్ళకి మూవీ అర్థం కాదనే చెప్పి 100 సార్లు చూసినా ఒక్క టికెట్కి 1000 రూపాయలు పెట్టినా కూడా తక్కువే అన్నమాట నువ్వు ఇచ్చిన దానికి. విఎఫ్ఎక్స్ ఏంది మా అసలు, నేను ఆడు ఉంటే మాత్రం అసలు విఎఫ్ఎక్స్ ఎవరు ఏసీలో కానీ ఎవరితో తీపించుకున్నారు కానీ మీరు నాకైతే పిచ్చి లేచింది. విఎఫ్ఎక్స్ మస్తు తీసిళ్ళు అసలు. దీన్నే సైబర్ ట్రూత్ టైగర్ ఉంటుంది, మీ ట్రైలర్లో కూడా చెప్పే ఉంటా. సో అదైతే మీద పడ్డప్పుడు అయితే నేను ఇట్లా అడ్డం పెట్టుకున్నాను అన్నమాట. శైలు అంత బాగుంది విఎఫ్ఎక్స్ అయితే. మహాభారతం ఉంటే మాత్రం అసలు మహాభారతం రాజమౌళి గారు ఇద్దాం అనుకున్నారు కానీ సరే పక్క పెడితే నువ్వు గిట్ట తీసినవేంది మా అసలు. నిజంగా జరిగిన మహాభారతం జరిగితే మాత్రం ఇట్లే ఉండేదేమో అన్న థాట్ అయితే వచ్చింది. నేను చూస్తుంటే మాత్రం అదే థాట్ వచ్చింది అన్నమాట. అరే మహాభారతం ఏంద్రా నాగేశ్వరం గిట్ట తీసింది అని అనిపించింది. అంటే అంత మంచిగా ఉంది. ఎంత మంచిగా అంటే నాకు ఇప్పటిదాకా కొన్ని నా ఫేవరెట్ మూవీస్ తర్వాత గురించి మాట్లాడుకున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ నా ఫేవరెట్ మూవీ అయితే కల్కి 2898 ED అనమాట. బాహుబలి రికార్డ్స్ ని బద్దలు కొట్టే ఏకైక మూవీ ఇదన్నమాట. సో ఇక ప్లాట్ విషయానికి వస్తే ఫస్ట్ మహాభారతాన్ని చూపెట్టారు. అశ్వత్థామ ఉత్తరకల్పన బ్రహ్మాస్త్రం వేసిన తర్వాత కృష్ణుడు శాపం పెట్టేది అది మొత్తం అయిపోయిన తర్వాత తను ఏం చెప్తాడంటే, నువ్వు కలియుగం అంతమయ్యే వరకు నా కల్కి అవతారం వచ్చేంత వరకు కల్కికి సపోర్ట్ చేస్తే నేను శాప విమోచన వస్తుంది, అప్పటిదాకా పుండతోనే బతుకుతావు అని చెప్తాడు. సో అది పక్కన పెడితే సుప్రీం యాస్కిన్ రోల్ గురించి మాట్లాడుకున్నాను, అదే కమల్ హాసన్ గారి. సో కమల్ హాసన్ గారి రోల్ ఏంటంటే తనైతే ఒక చెప్పిన మీకు ఆల్రెడీ ట్రైలర్లో అమ్మాయిల మీద ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారన్నమాట. 120 days ప్రెగ్నెన్సీ ఎవరైతే ఉంటుందో అంటే 4 నెలలు అన్నమాట. సో ఎవరైతే 4 నెలల కంటే ఎక్కువ ఉంటారో 4 నెలలు ఉంటే చాలు వాళ్ళ మీద ప్రయోగం చేసి ఆ పిండాన్ని ఏదో చేయడానికి అయితే ట్రై చేస్తారు. మొత్తానికి అయితే అది కూడా మనకు చూపెట్టలేదు అనమాట. సో దాన్ని పక్కన పెడితే భైరవ రోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే భైరవ రోల్ అయితే పిచ్చి లేపింది నాకు. అసలు ఏంది మా నువ్వు నాయి మామ. బీజిఎం సంతోష్ నారాయణ గురించి మాట్లాడాలి. అసలు దసరాకు కొట్టింది కదా, సో ఏదో రొటీన్గా కొడతారు కావచ్చు అని అనుకున్నా కానీ మామ బీజిఎం అయితే పూరా మాస్ మామ. అసలు అనుకుంటా నాకు మైండ్లోకి వెళ్ళి అసలు బోధనే లేదు. సో అది పక్కకు పెడితే సినిమాటోగ్రఫీ ఎవరు చేసినా కానీ ముఖ్యంగా ఒకటి చెప్తానా, విఎఫ్ఎక్స్ చేసిన సినిమా ఏదైతే ఉంటుందో ఆ సినిమాకి సినిమాటోగ్రఫీ అయితే మాత్రం మస్తు కష్టం మామ. పిచ్చి లేపిన సినిమాటోగ్రఫర్ అయితే అసలు ఆ విజువల్స్ ఏంది మా మీదికే వస్తాను, మొత్తం మీదికే మేము హాలీవుడ్ మూవీ తీస్తాను, మీరు ఒక హాలీవుడ్ మూవీ అని పేరు తప్ప పక్క పెడితే మిగతా మొత్తం హాలీవుడ్ ఏమో. అసలు హాలీవుడ్ రాజమౌళి గారు ఇండియా వైడ్ గానే తీసుకుపోయారు. ఇప్పుడు నాగశ్విన్ వరల్డ్ వైడ్ కన్ను మొత్తం టాలీవుడ్ మీదనే ఉన్నా అనమాట. నాగశ్విన్, ప్రభాస్ ఇట్లా అన్నమాట. కాస్టింగ్ అయితే పిచ్చి లేపిండు. నాకైతే మూవీ ఇన్డెప్త్ రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తా, ఈ రివ్యూలో చెప్పలేకపోతున్నాను అనమాట. సో మూవీకి అయితే డెఫినెట్ గా వెళ్ళండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.